వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఒక రెక్కుంటే భారతదేశంలో ఇంధన ధరలు మరో లెక్కున్నాయి. ఇక్కడ ప్రతిపక్షాలు, విపక్షాలు, లేకపోతే స్లో సెక్యులర్లు, కమ్యూనిస్టులు, మేధావుల ముసుగులో ఉన్న చాలా మంది కూడా భారత్లో పెట్రోల్ ధర పెరిగింది, భారత్లో డీజిల్ ధర పెరిగింది, భారత్లో గ్యాస్ ధర పెరిగింది అంటూ భారత ప్రభుత్వాన్ని అవహేళన చేస్తూ మాట్లాడాయి. అసలు ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉన్నా కూడా అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకున్న భారత ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని పొగడలేకపోయాయి. ఈ నేపథ్యంలో అసలు ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేశాం. నేపాల్లో ఎంతో తెలుసా? 1360. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో ఎంతో తెలుసా? 1600. ఇక ఇటు పక్కన ఉన్న పాకిస్తాన్లో తెలుసా? 1800. ఇక చాలా ధనిక దేశం అని చెప్పుకునే యుఎస్ఏలో ఎంతో తెలుసా? 1700. కెనడాలో ఏకంగా 2400, ఆస్ట్రేలియాలో 2300, కానీ భారతదేశంలో 942. 1000 రూపాయలు దాటలేదు. కానీ పక్క దేశాలు వేలకు వేలు సిలిండర్లను ఇస్తున్నా, వేల రేట్లతోటి భారతదేశం 942కే ఇస్తున్నా. ఇది కూడా స్వల్ప పెరుగుదల వచ్చింది. అయినా కూడా అత్యంత తక్కువకే డొమెస్టిక్ ఎల్పిజి రేట్లను అందిస్తుంది భారత్. నిజంగా కూడా ఇది భారత ప్రభుత్వాన్ని అభినందించాల్సిన విషయం. దాన్ని పక్కన పెట్టి విమర్శించడం అంటే నిజంగా దీనికి మించిన దారుణం మరొకటి లేదనే చెప్పాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ వీక్ వచ్చింది. ఆర్ వాయిస్కి ఆర్థికంగా మీ చేయూత చాలా అవసరం. శాలరీస్ కానీ, రెంట్ కానివ్వండి, మిగిలిన మెయింటెనెన్స్ కానివ్వండి, ఇంకా మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మీరే సపోర్ట్ చేయాలి. దయచేసి ఆర్థికంగా ఆర్ వాయిస్ని ఆదుకోండి. ఆదుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే నెంబరు, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. దాని ద్వారానైనా చేయొచ్చు, లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారానైనా మీకు తోచిన సహాయాన్ని అందించి ఈ ఛానల్ని ఆదుకోవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలా మందికి వ్యాపారాలు ఉన్నాయి. 8328500576 నెంబర్ని సంప్రదించడం ద్వారా మాకు కొంత ఆర్థికంగా సపోర్ట్ దొరుకుతుంది. మీ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఆ రకంగానైనా మమ్మల్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.